పిడుగురాళ్లలో ఘనంగా డాక్టర్స్ డే అవార్డ్స్ సన్మాన సభ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిడుగురాళ్ల బ్రాంచ్ డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ అధ్యక్షతన డాక్టర్స్ డే అవార్డ్స్ మరియు సన్మాన సభ 2025ను పిడుగురాళ్ల భవనం కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోటూరి చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పల్నాటి ప్రజలకు జీవితకాలంగా చేస్తున్న విశిష్ట వైద్య సేవలకు గుర్తింపుగా సీనియర్ వైద్యులకు డాక్టర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డు 2025 సంవత్సరంకు గాను డాక్టర్స్ను ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. ఈ సభను ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా డాక్టర్ భరత్ కుమార్ పిడుగురాళ్ల బ్రాంచ్ లోగోని ఆవిష్కరింపజేశారు. డాక్టర్ బీసీ రాయ్ను గుర్తు చేసుకుని ఆయన చిత్రపటానికి పుష్పమాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ పిడుగురాళ్ల బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ ముఖ్య అతిథి డాక్టర్ మోటూరి సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా పలువురు సీనియర్ వైద్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం వారిని పూలమాలలతో దుస్సాలువాలతో ఘనంగా సన్మానించారు. అలా సన్మానించబడిన వారిలో కారంపూడిలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ నాయుడు వసంతరావు, పిడుగురాళ్లలోని చిగురుపాటి హాస్పిటల్ అధినేత డాక్టర్ సిసి సుబ్బారావు, నీరజ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బాదం శివరెడ్డి, విజయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కెవి సుబ్బారావు, రామకృష్ణ నేత్రాలయం అధినేత డాక్టర్ ఆలా సాంబశివరావు ఉన్నారు. ఈ అవార్డు గ్రహీతలు 40 సంవత్సరాలు పైబడి వైద్య సేవలు అందిస్తూ ఏ సదుపాయాలు లేని రోజుల నుంచి ఈ పల్నాటి ప్రజలకు మరియు అసోసియేషన్కు అనేక విధములుగా సేవలు చేస్తూ వృత్తిలో రాణించి ప్రజల మన్ననలు పొంది ఉన్నారు. వీరి వైద్య సేవలను పలువురు డాక్టర్స్ కొనియాడారు. వీరికి వేద పండితుల ఆశీర్వచనంతో పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో సభలోనికి ఆహ్వానించి డాక్టర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డు ప్రదానం చేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ మాట్లాడుతూ వారికి 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించి పల్నాటి ప్రజలకు అసోసియేషన్కు సేవలు చేయాలని కోరుకున్నారు. ముఖ్య అతిథి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 99 బ్రాంచులు ఉండగా పిడుగురాళ్ల బ్రాంచ్ ఈ సంవత్సర కాలంలో భరత్ కుమార్ అధ్యక్షతన 17వ స్థానానికి చేరిందని తెలియజేస్తూ సభకు హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ్ల భరత్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. రోజుకి గంటలు ఫోన్లో మొదలు పెడితే ఎప్పుడు అవుతుందో ఆయనే ఆపేవాడు. ఇప్పుడు చాలాసేపు రోజులతో మాట్లాడుతున్నాం అనుకుంటా. ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ప్రతిరోజు ఆయన ఇచ్చిన సలహాలు సంపదలు ఆయనకి సన్మానం చేస్తున్నా కూడా ఇక్కడ అక్కడ ఆప్షన్ లేదు. ఎవరితో డిస్కస్ చేయడానికి ఆయనతో డిస్కస్ చేసి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుబ్బారావు డాక్టర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం రికార్డెడ్గా ప్రయత్నం సేవ చేయాలన్నాను. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. నేను నిరుడంగా చేస్తూనే ఉన్నాను. నా ఓపిక ఉన్నంతకాలం అలా చేయాలన్నది చేస్తున్నాను. ఈ సభ తెలియజేస్తున్నాను. మీటింగ్ పెట్టాను. దాంట్లో ఒక ఫిల్మ్స్ చేశారు. ఏంటంటే నియోనేటల్ యాస్పిక్స్గా డ్యూరింగ్ ది డెలివరీ బాగా డీటెయిల్గా చూపించారు. ఎలా చేయాలి, మరి హౌ టు డిక్రీజ్ ది